ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. అర్ధరాత్రి వరకు సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద బైఠాయించారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్లు చేస్తే లేపడం లేదని ఫైర్ అయ్యారు. పనులు కావాలంటే ఈ వయసులో తాను కాళ్లు మొక్కాలా అంటూ మంత్రులపై పోచారం శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్లు ఆన్సర్ చేయడం లేదు అంటూ మండిపడ్డారు. సీఎంకు 20 సార్లు చెప్పినా స్పందన లేదన్నారు. 20 ఏళ్లు మంత్రిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే అయిన తన ఫోను కూడా ఆన్సర్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చేవన్నారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పారిపోతున్నారని, కాంట్రాక్టర్లను బతిమిలాడి పనులు చేయించుకోవాల్సి వస్తుందన్నారు. అధికారులు స్పందించకపోవడంతో మరో 2 రోజులు వేచి చూస్తానన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ మొత్తము అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ని అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంట్లో అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాం. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మొలుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు. అది